తెలుగు సినీ ఇండస్ట్రీలో సునీల్ శెట్టి కెరీర్లో అనేక విజయవంతమైన సినిమాలు ఉన్నాయి. అయితే, కొన్ని పెద్ద పరాజయాలు కూడా ఆయన కెరీర్ని ప్రభావితం చేశాయి. ఈ కథనంలో ఆయన కెరీర్ని దెబ్బతీసిన టాప్ 10 ఫ్లాప్ సినిమాల గురించి తెలుసుకుందాం. 1994లో విడుదలైన సునీల్ శెట్టి, హమ్ హై బేమిసాల్ సినిమా పరాజయం పాలైంది. ఈ సినిమా 3 కోట్లు వసూలు చేసింది. సునీల్ శెట్టికిది పెద్ద దెబ్బగా మిగిలింది. భారీ అంచనాల మధ్య 1995లో విడుదలైన సునీల్ శెట్టి, గద్దార్ సినిమా సైతం పరాజయం పాలైంది. ఈ సినిమా 2.6 కోట్లు వసూలు చేసింది. 1996లో విడుదలైన సునీల్ శెట్టి, విశ్వాసఘాత్ సినిమా పరాజయం పాలైంది. ఈ సినిమా 2 కోట్లు వసూలు చేసి నిర్మాతలకు, బయ్యర్లకి పెద్ద షాకిచ్చింది. 1996లో విడుదలైన సునీల్ శెట్టి, ఏక్ థా రాజా సినిమా పరాజయం పాలైంది. ఈ సినిమా 2 కోట్లు వసూలు చేసి సునీల్ శెట్టి కెరీర్కి పెద్ద దెబ్బగా మారింది. 1996లో విడుదలైన సునీల్ శెట్టి, రక్షిక్ సినిమా కూడా భారీ పరాజయం చెందింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా కేవలం 6 కోట్ల రూపాయలు వసూలు చేసి బాగా నిరాశపరిచింది. 1996లో విడుదలైన సునీల్ శెట్టి, సపుత్ సినిమా కూడా పరాజయం పాలైంది. ఈ సినిమా కూడా మంచి అంచనాలతో వచ్చి కేవలం రూ.60 కోట్లు వసూలు చేసింది. 1996లో విడుదలైన సునీల్ శెట్టి, శాస్త్ర సినిమా కూడా పెద్ద డిజాస్టర్గా నిలిచింది. ఈ సినిమా 4.8 కోట్లు మాత్రమే రాబట్టింది. 1997లో విడుదలైన సునీల్ శెట్టి, పరుథ్వీ సినిమా ఘోరంగా పరాజయం పాలైంది. ఈ సినిమా 4.3 కోట్లు వసూలు చేసి అందరినీ డిజప్పాయింట్ చేసింది. 1998లో విడుదలైన సునీల్ శెట్టి, వినాశక్ సినిమా పరాజయం పాలైంది. ఈ సినిమా 6 కోట్ల రూపాయలు వసూలు చేసింది. సునీల్ శెట్టి ఎంతో ఆశలు పెట్టుకున్న ఈ మూవీ కూడా బాక్సాఫీసు వద్ద డీలా పడింది. 2002లో విడుదలైన సునీల్ శెట్టి, జానీ దుష్మన్ సినిమా పరాజయం పాలైంది. ఇది పెద్ద డిజాస్టర్గా నిలిచింది. ఇలా ఈ మూవీస్ అన్నీ నిరాశపరిచి సునీల్ శెట్టి కెరీర్ డౌన్ ఫాల్ కావడానికి కారణమయ్యాయని చెప్పొచ్చు. సునీల్ శెట్టి కెరీర్లో ఈ 10 ఫ్లాప్ సినిమాలు తీవ్ర ప్రభావాన్ని చూపాయి. ఈ సినిమాల వల్ల ఆయన కెరీర్కు తీవ్ర నష్టం సంభవించింది.